ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలు వచ్చినా కూడా మీరు వాటిని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల, అవకాశాలు చేజార్చుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వచ్చే అవకాశాలు లేదా వచ్చే కాంట్రాక్టులు, వచ్చే వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి. షేర్లో, ట్రేడింగ్లోను, బెట్టింగ్లోను, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ వారం అంతా కూడా ధన నష్టం విపరీతంగా కనపడుతుంది మీకు. కాబట్టి ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు, భూములు కానీ, గృహాలు కానీ, వస్తువులు కానీ కొనేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం మీకు బాగా కనపడుతోంది. అలాగే ఈ వారం అంతా కూడా అనుకోని ఖర్చులు, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం వల్ల, వస్తువులు చెడిపోవడమో, ఇంటికి ఏదైనా రిపేర్లు చేయించుకోవడమో, బయట ఏదైనా కొత్తగా కట్టవలసి రావడాలో, ఇలాగా అనేక రకాల కారణాలు, ఒకటని కాదు, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులకో ఇలాంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే అప్పుల విషయంలో కూడా అంతే. ఏదో రకంగా అప్పులు చేయవలసిన పరిస్థితులు, అలాగే గతంలో చేసిన అప్పులు ఇప్పుడు ఇబ్బంది పెట్టడాలు, లేదా మీరు సంపాదించుకుంది అప్పులు కట్టడానికే సరిపోతూ ఉండడాలు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నిరుద్యోగులు కూడా ఏదో మేము ప్రయత్నం చేసేస్తున్నాము, ఇంకేదో ఉద్యోగం వచ్చేస్తుందని ఆశ పెట్టుకోకుండా పరిపరి విధాల ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మీద విజిలెన్స్ రైడ్లో రకరకాల అనేక రకాల, ఒకటని కాదు, ఏదో రకమైనటువంటి అధికారికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చేసే ఉద్యోగం యందు శ్రద్ధ పెట్టడం మాత్రం ముఖ్య సూచన. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా మానసికపరమైనటువంటి ఒత్తిడి, అలాగే పని యొక్క ఒత్తిడి వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యల ప్రభావాలు, ఇవన్నీ కూడా మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ముఖ్యంగా లేనిపోయినటువంటి గొడవలు, చెయ్యని తప్పుకి నిందారోపణలు, గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించే పరిస్థితులు, లేదా బ్లాక్మెయిల్స్, రకరకాలు, ఇవన్నీ కూడా వివాదపరమైన అంశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. కాబట్టి జాగ్రత్త. అనవసరమైన వ్యామోహాలు, కోరికలు మాత్రం తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం, లేనిపోయినటువంటి వ్యక్తుల పట్ల ఆకర్షణ పెంచుకోవడం, వివాహేతర సంబంధాలు లేదా ప్రేమ వ్యవహార కాలాపాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంచెం శారీరకపరమైన కోరికల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. అలాగే ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య కానీ, లేదా మానసికపరమైనటువంటి ప్రశాంతత లేకపోవడం కానీ, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కానీ, హాస్పిటల్ పాలవడం కానీ, ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి అనుకూలతలు ఉన్నా కూడా మీకు ఆ రొటేషన్ జరగక, లేకపోతే కనుక వ్యాపారం సాగుతూ ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కనపడక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా రాబోయే రోజులు బాగుంటుంది. కాబట్టి ప్రస్తుతాన్ని మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించడం వ్యాపారస్తులకు ముఖ్య సూచన. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు మాత్రం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మానసికపరమైనటువంటి ప్రశాంతత లేకపోవడము, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలించకపోవడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వీసాల కోసం ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. ప్రయాణాల వల్ల ఖర్చులు, ప్రమాదాలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్త. ఇదే వాహనాలు నడిపే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా కొంచెం ఆలస్యంగా వివాహ యోగ్యతలు లేదా వివాహపరమైనటువంటి అవకాశాలు చేజారడం కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ వారం కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే మీ సంతానానికి సంబంధించి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లేదా ప్రేమ కలాపాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల ఇంట్లో గొడవలు పడడం కానీ, బయట గొడవలు పడడం కానీ, లేదా వ్యక్తుల మధ్య గొడవలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాజకీయ నాయకులు కూడా మానసికపరమైనటువంటి వ్యధ, ఆందోళన, చికాకు, ఒక రకమైన భయం క్రియేట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈ వారం అంతా కూడా మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే విపరీతంగా స్ట్రెస్, నిద్ర పట్టకపోవడము, పని ఒత్తిడి అధికమవడము, మానసిక శాంతి కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైన వాగ్వివాదాలు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టుకోకండి. చికాకులు, అనేక రకాల సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు మీ నెత్తి మీద పడడం, అలాగే కొంచెం ఇబ్బంది పడడం కనపడుతుంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో తెలియకపోవడం, లేదా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, కన్ఫ్యూజ్ వాతావరణాలు. అలాగే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కొంచెం కష్టపడే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓవరాల్గా ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూసుకుని ముందడుగు వేసి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ